రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రాజేంద్ర నగర్ వర్ష పరిశోధన స్థానం నుంచి తీసుకొచ్చిన డిఆర్ఆర్ 75 అనే రకం ఇప్పుడు మా పొలం ఇది ఈనిందండి. ఈనింది జస్ట్ మొత్తం అన్ని కంకులు 90% ఈనింది, ఒక 10% ఉంది. ఇది కంకి వచ్చేసి నార్మల్ సామ మసూరి కంకి కన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ సామసూరితో పోలిస్తే కొంచెం దొడ్డుగా ఉన్నట్టు కనబడుతుంది. కంకులన్నీ ఒకే రీతిగా ఉన్నాయి. కంకులన్నీ మీరు చూడవచ్చు. దాదాపు మనం ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక 300 ఉండేటట్టు కొడుతుంది. మన గింజలు ఒక్కొక్క కంకిలో 200 300 చిల్లర ఉండేటట్టు మనకు కనబడుతుంది. ఈ పాలు పోసుకుంటాయి కానీ మనకు తెలియదు. కానీ పొలం చూస్తానికైతే బాగుంది, దుడ్డుగా ఏకరీతిగా ఉంది. పూట కూడా బలంగా ఉంది. గింజలు కూడా బాగా ఇప్పుడే పాలు పోసుకుంటున్నాయి. కాకపోతే దుబ్బు ఒకటి సరిగా చేయలేదు. నాటేసేటప్పుడు చాలా దగ్గరగా నారు వేయాలని చెప్పారు. కాకపోతే మనం కూలోళ్ళ ప్రాబ్లం వల్ల నాటు దగ్గరగా వేయలేకపోయాము. ఈ రకం మాత్రం దగ్గర దగ్గర 50 బస్తాల పైన వస్తుందని నేను అనుకుంటున్నాను. 50 బస్తాల పైన వస్తే రైతులందరికీ ఇవి విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇవి సన్న రకం కింద పోతుంది. ఐకేపీ సెంటర్లలో సన్న రకం కింద బోనస్ కూడా దీనికి వస్తుందని సార్ చెప్పారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సార్ ఇస్తా అని చెప్పారు. విత్తనాలు మాత్రం ఇది ఫుల్ సాటిస్ఫైగా ఉన్నా. పొలం మాత్రం కంపల్సరీ 50 బస్తాలు, ఆయన అన్నట్టు 35 క్వింటాల నుంచి 45-50 క్వింటాలు కూడా అవుతే ఛాన్స్ ఉందన్నారు. కానీ 35 క్వింటాల పైన అయిద్దని మాత్రం ఆశిస్తున్నా. నమస్కారం.